ప్రెస్ మీడియా మిత్రులకి పాత్రికేయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం. 5 సంవత్సరాల నుంచి తయారు చేసిన మా చిత్రం రికార్డ్ బ్రేక్ రేపు రిలీజ్ కాబోతుంది. నేను ఎప్పుడు కూడా ఇన్ని సినిమాలు తీసినా ఏ రోజు కూడా నా పిక్చర్ ప్రమోట్ చేసుకోవటానికి కానీ చేయమని కానీ ఎప్పుడు అడగలేదు. కానీ ఈ పిక్చర్ని ప్రతి ఒక్కళ్ళని నేను ప్రమోట్ చేయమని మీడియా మిత్రులందరికీ నా విన్నపం. ఎందుకంటే ఇది డబ్బు కాదు, ఇది ఒక మంచి మెసేజ్, సొసైటీకి ఉపయోగపడే చిత్రం అని మొదటి నుంచి చెప్తున్నాను. ఈ చిత్రానికి కొంచెం మార్నింగ్ షో ఓపెనింగ్స్ కనుక కొద్దిగా వస్తే కనీసం ఒక 15% వచ్చినా చాలు. ఇది గ్యారంటీగా ఈవినింగ్ కల్లా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఓపెనింగ్ రోజే ఎవరో రాకపోతే నేను చేసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. దయచేసి మీరు ఆదరించండి. సినిమా బాగోకపోతే రావద్దు, సినిమా బాగుంటే మాత్రం తప్పకుండా ఆశీర్వదించాలి ప్రేక్షకులు నా విన్నపం. అంచేత సినిమా వరకు నా దృష్టిలో ఒక డిఫరెంట్ ఫిలిం, అందరూ కూడా ఒక మంచి చిత్రాన్ని తీయమని ప్రేక్షకులు అందరూ సినిమా ఇండస్ట్రీ కానీ ఎవరైనా కోరుకుంటారు. ఖచ్చితంగా ఇది మంచి చిత్రం తీసాం. ఒక కథానాయిక కథానాయకి అనే దానికి ఈ సినిమాలో కొత్త నిర్వచనం చెబుతున్నాం. చూడండి మీరు, ఇది డెఫినెట్గా కథానాయిక అంటే ఇట్లా ఉండాలి, కథానాయకుడు అంటే ఇట్లా ఉండాలి. డ్యాన్స్లో ఫైట్స్తే కాదు, ఒక మంచి వృత్తాంతమైన సినిమాని ఎవరైనా ఆదరిస్తారని రేపు చెప్పబోయే ఈ చిత్రాన్ని ఒక మార్నింగ్ షో కనీసం ఒక్కొక్క షోకి 10 మంది వచ్చినా నాకు సంతోషమే. నేనేం డప్పాలు కొట్టుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఇది ఒక మార్నింగ్ షోకి 4 వచ్చి చూస్తే ఫస్ట్ షోకి ఇది ఫుల్ అవుతుంది. అంత గొప్ప చిత్రం. అంతవరకు నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇన్నిసార్లు మీ అందరు కోఆపరేట్ చేశారు ప్రెస్ మిత్రులు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి మంచి చిత్రాలు ఆదరిస్తే సినిమా ఇండస్ట్రీకి నాబోటి వాళ్ళు చాలామంది వచ్చి ఇంకా మంచి మంచి చిత్రాలు తయారు చేస్తారు. దీనివల్ల కొత్త కొత్త ఆర్టిస్టులకి, కొత్త డైరెక్టర్స్కి, కొత్త టెక్నీషియన్స్కి అందరికీ ఒక పునాదిలాగా పడే చిత్రం ఇది. ఇది డెఫినెట్గా మీ అందరూ ఆశీర్వదించాలని ప్రతి ఒక్క మనుషుల్ని, ప్రజల్ని, పాత్రికేయుల్ని, ప్రేక్షకుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Hello everyone, thank you for coming here. So as you all know, and we had even spoken about it, our movie is very different and it's a very different concept. We are trying to give a very important message to the society. It's a very positive message, so we would really love if you all will support us and go and watch the movie. And I'm sure that the nation has not seen a movie like this before, a concept like this. It's all Sir's vision. And to make a movie on a concept like this, which is very different, only Sir can do it, I think. So all the credit goes to him. And yeah, and my character, of course, I've been playing a very strong, intense role in it, which definitely will connect to the audience. It's about women empowerment. It's about patriotism. There's a lot of social message. There is comedy in it. There is fights. So everything is there. It's proper drama for the audience. But there's no love story. But all the important messages are there in the movie. So we would love that everyone would appreciate the movie. And we are releasing in 8 languages. So that's a big thing, because we want each and every Indian individual to go and watch the movie. It's not just for one audience like the Telugu audience. It's for the entire nation. So guys, please go and support our movie. And thank you for coming. అందరికీ నమస్కారం. సార్ చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్, ఈ ఫిలిం మొత్తం యూనివర్సల్ కాన్సెప్ట్ అండి. ఇది ఏంటంటే ఒక సెంటిమెంట్ కాన్సెప్ట్స్ ఎప్పుడు మదర్ అండ్ సన్స్ది ఎప్పుడు మన ఇండియన్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే వరల్డ్లో ఏ ఇండస్ట్రీకి లేని
కనెక్షన్ మన దాంట్లో ఏంటంటే ఇథికల్ ఇదండి. ఇండియన్ క్రౌడ్స్ అండ్ ఇండియన్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ ఇథికల్ పీపుల్. లైక్ సెంటిమెంట్స్ కానీ ఇట్లాంటి ఎప్పుడు సినిమా బాగుంటే ఆల్ ద ఆడియన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, ఇప్పుడు సార్ ఈ ప్రాజెక్ట్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే అండి, ఇది ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని చూస్తే కూడా ఆ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అండి ఇది. ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు అవర్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్. ఇది తమిళ్ వాళ్ళు కనెక్ట్ అవుతుంది, హిందీ వాళ్ళు కనెక్ట్ అవుతుంది, అలాగే యూపీ బీహార్ వాళ్ళు మాస్ క్రౌడ్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్కి కావాల్సింది అన్ని ఎలిమెంట్స్ ఈ ప్రాజెక్ట్లో ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మేము చాలా కష్టపడి వర్క్ చేసాం ఈ ప్రాజెక్ట్కి. ఎలాగంటే మొత్తం చాలా స్ట్రెయిన్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి, ఇది ఎలాగంటే మాకు ఒక వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్ లాగా అంత ఇదిగా వి ఆల్ గాట్ కనెక్టెడ్ అండి. అందరం లైక్ అన్ని ఆర్టిస్టులు, అందరూ టెక్నీషియన్స్, అందరం చాలా మా శ్రమ ఉంది దీంట్లో. మీరందరూ తప్పకుండా దయచేసి థియేటర్స్కి వచ్చి ఒకసారి చూడండి, మీకే అప్పుడు తెలుస్తుంది. అరే వీళ్ళు బాగా చేశారు కదబ్బా, వీళ్ళు చాలా వెరైటీ కాన్సెప్ట్తో వచ్చారు కదా. ఈ రోజుల్లో యాజ్ యూ పీపుల్ నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తుంటాయి. అట్లాంటి దాంట్లో కూడా ఇంత చక్కగా ఇంత ఇదిగా తీసిన వచ్చారు కదా అని చెప్పేసి. ఎందుకంటే మీరు థియేటర్కి వస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్లో ఏముంది, కంటెంట్ ఏముంది, దీంట్లో ఎంత సత్తా ఉంది. అవన్నీ ఏంటంటే మీరు వచ్చాకనే తెలుస్తుంది. ట్రైలర్లో చూస్తే ట్రైలర్ ఈజ్ జస్ట్ ఏ గ్లిమ్స్ టు గెట్ ద ఆడియన్స్ టు ద థియేటర్. ఇఫ్ యూ కమ్ టు థియేటర్ దెన్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా, ఓకే దీంట్లో ఎంత సత్తా ఉందో ప్రాజెక్ట్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు ఆర్టిస్టులు చూస్తే we all are not that much well established actors and heroine everybody, but ప్రొడ్యూసర్ గారికి ఒక విజన్ ఉందండి. ఎందుకంటే ఆయన విజన్ గురించి చెప్పాలంటే ఒక బిచ్చగాడు లాంటి కాన్సెప్టే ఎంతోమంది కొనలేకపోతే కూడా ఆయన డేరింగ్ చేసి కొనగలిగి దాన్ని ఇంత పెద్ద హిట్ చేయించారంటే హీ హ్యాస్ సమ్ క్యాల్కులేషన్. ఆ క్యాల్కులేషన్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది. సో అదే ప్యాటర్న్లో అందరినీ ఒక ఆర్టిస్టులను కానీ ఆ క్యారెక్టర్స్ విల్ స్పీక్ అండి. ఈ ప్రాజెక్ట్ బయటకు వచ్చాక ఆ రోల్స్, ఆ పాత్రలు ఎవరెవరు ఏమేమి చేశారో జస్టిఫికేషన్ మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం దట్ వీ ఆల్ డన్ జస్టిస్ టు అవర్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్. సో ఇది బయటకు వచ్చాక నాట్ ఓన్లీ ఫర్ పేరెంట్స్ కానీ మాస్ క్రౌడ్స్ కానీ యూత్ క్రౌడ్ కానీ బట్ చిల్డ్రన్స్ కూడా కనెక్ట్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఇప్పుడు చంటి బంటి లాంటి క్యారెక్టర్స్ చూస్తే వీ యూస్ టు గెట్ కనెక్టెడ్, అరే భలే ఉన్నారు కదా అని చెప్పేసి. అట్లాంటి ఈ మెయిన్ రోల్స్కి పీపుల్ విల్ హ్యావ్ సమ్ సెపరేట్ బేస్ ఆఫ్ చిల్డ్రన్స్ కూడా కనెక్ట్ అవుతారండి. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ ఫర్ ఆల్ ద జనరేషన్స్ అండి. చిల్డ్రన్స్ రావాలంటే కంపల్సరీ పేరెంట్స్ రావాలి. సో పేరెంట్స్ మీరే దయచేసి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీరు కూడా చిల్డ్రన్స్ని మాత్రం తీసుకెళ్ళండి. ఆల్ విల్ ఎంజాయ్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. Wishing all the best to our entire team. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.